సార్ ఎట్లుంది బంగారం రేటు పెరిగింది కదా, మరి స్థానికంగా ప్రజలు ఎట్లా కొనుగోలు చేస్తున్నారు, ఎట్లుంది సార్? రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతూ ఉంది. కానీ మధ్యలో కొంతమంది తగ్గుద్దేమో అని చూశారు. ఇంకా ఇంకా పెరుగుతుందంటే కొంతమంది వస్తూ ఉన్నారు ఇప్పుడు. మరి ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మటుకు ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి తప్పితే తగ్గే అవకాశాలైతే కనపడట్లేదు. ఎవరైతే ఇంతకుముందు ఈ యాంటిసిపేట్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపావళి వరకు లేదా ఈ నెలాఖరు వరకు పెరుగుతున్నారు. కానీ దసరాకే పెరిగిపోయింది. మరి దసరాకి దీపావళి మధ్యలోనే కూడా ఇంకా పెరుగుతూ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. నెల రోజుల క్రితం 1,20,000 ఉన్న వెండి కిలో ఇవాళ 1,85,000కి చేరింది. నెల రోజుల క్రితం 1,10,000, 12,000, 10,000 ఉన్న బంగారం ఇక 1,30,000కి వెళ్ళిపోయింది. వాస్తవం చెప్పాలంటే సగటు మానవులకి మరి ప్రజలకి అందుబాటులో లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. మరి మాకు కూడా వ్యాపారం ప్రతి సంవత్సరం ఉండే వ్యాపారంలో 25-30% వ్యాపారం కూడా లేదు. రేటు అందుబాటులో ఉంటే ప్రజలు ముందుకొస్తారు. ముందుకొస్తేనే మాకు వ్యాపారం ఉంటుంది. మరి చాలామంది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కొద్ది గొప్ప ఎవరు వస్తున్నారు అంటే పాత బంగారం తీసుకొని వస్తున్నారు. ఈ పాత బంగారం కూడా అదే విలువ వస్తుంది కాబట్టి ఆ యొక్క మార్పిడిలోనే వ్యాపారం జరుగుతుంది తప్పితే రెగ్యులర్‌గా డబ్బులు పుచ్చుకొని రావడం అనేది చాలా తక్కువగా ఉంది. బయట రాష్ట్రాలకి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి రేట్స్ తేడా ఎట్లుంది సార్? పెద్దగా తేడా ఏం లేదండి. చెప్పుకుంటా ఉంటారు కానీ ఎక్కడైనా ఆల్ ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రం తీసుకున్నా మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, లేదా ఇటు ఒరిస్సా తీసుకోండి, బీహార్ తీసుకోండి, కలకత్తా తీసుకోండి, బాంబే తీసుకోండి. గ్రాముకి 5, 10 రూపాయలకి మించి ఉండదండి. ఎవ్రీబడీ షుడ్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఒక డాలర్ రేటు ప్రకారం ప్రొసీడ్ కావాల్సిందే గానీ ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకోవడానికైతే వీల్లేదు. ఒక 5, 10 రూపాయలంటే మన పెట్రోల్ లాగానే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంకి వచ్చేటప్పుడు ఆ తేడా తప్పితే బంగారం దేశవ్యాప్తంగా కూడా ఒకటే ధర ఉంటుంది. మహిళలు చాలా మంది ఫంక్షన్స్ అనో లేకపోతే ఏదైనా పార్టీస్ అనో గోల్డ్ కొనడానికి వస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కొంతమంది అయితే బాధపడుతూ కొంటున్నారు. మనవడికి అన్నప్రాసన ఉంది. మరి తాత గొలుసు పెట్టాలి, ఉంగరం పెట్టాలి. నిజంగానే బాధపడుతూనే కొంటున్నారు. కానీ సంతోషంగా అయితే కొనట్లేదు వాళ్ళు. మరి చాలా మంది కొందామని ముందుకొచ్చి కూడా అయ్యో! చిన్న జూగాలు ఇంత అవుతున్నాయా? గొలుసు ఇంత అవుతుందా? ఉంగరం ఇంత అవుతుందని వెనక్కి పోయే కేసులు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడో తక్కువ మంది పాత బంగారం ఉంటేనే వస్తున్నారు తప్పితే ముందుకి కొనడానికి 50% పైన అనాసక్తి చూపిస్తున్నారు. 50% లోపే ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరి బంగారం వ్యాపారం ఎళ్ళిపోద్ది. మా మనుగడ ఎటుపోద్దో కూడా మాకు ప్రశ్నార్థకంగా ఉంది.